హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు 'దిశ' పేపర్‌లో రైతు భరోసా గురించి ఒక వార్త ఇచ్చారు. వాస్తవంగా ప్రభుత్వం లీక్ చేసింది సంక్రాంతి పండగకి ముందే రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని. సంక్రాంతి దగ్గరకొస్తుంది. 1000 కాడతో ఎదురు చూస్తారు. రైతు భరోసా ఇంకెప్పుడు? ఇంకెప్పుడొస్తది? ఇంకెప్పుడొస్తది? రేపా? మాపా? రేపా? మాపా? అని అకౌంట్‌లలో, సెల్ ఫోన్‌లలో, మొబైల్‌లో టింగ్ టింగ్ అని సౌండ్ వద్దు కదా! చూస్తాను. ఆ టింగ్ లేదు, టంగ్ లేదు, ఏది లేదు అకౌంట్‌లలో లేవు. వెయిట్ చేస్తాను దానికి సమాధానం చెప్పే నాదుడు లేడు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేరే బిజీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఖమ్మంలో కార్పొరేటర్లను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కండావ కప్పించే కార్యక్రమంలో వాళ్ళున్నారు. వాళ్ళు యూరియా అందని రైతుల గురించో మాట్లాడట్లేదు. రైతు భరోసా రాని రైతుల గురించి మాట్లాడట్లే. రైతు రుణమాఫీ కాకుండా మిగిలిపోయిన రైతుల గురించి మాట్లాడట్లేదు. ఇవి వదిలేశారు. ఇవి వదిలేసి బీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఎవరున్నారో వాళ్ళని తీసుకొచ్చి కండువాలు కప్పించండి. తీసుకురండి నా దగ్గరకి అని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే తుమ్మల నాగేశ్వరరావు గారు తీసుకొని హైదరాబాద్ వచ్చి కండువాలు కప్పిస్తారు. అంటే మున్సిపాలిటీ ఓట్లకు సంబంధించి వాళ్ళు ఆ బీజీలో ఉన్నారు. రైతులకు యూరియా అందకపోయినా పర్లే, రైతు భరోసా అందకపోయినా పర్లే, వాళ్ళు కొట్టుకున్న పర్లే, తిట్టుకున్న పర్లే, లైన్‌లో నిలబడి చనిపోయినా పర్లేదు. కానీ మాకు రాజకీయం కావాలి. మున్సిపాలిటీ అని చెప్పి. ఇది ఇంకెప్పుడు, ఇంకెప్పుడు అని ఎదురు చూస్తున్నారు రైతులు రైతు భరోసా. దాని గురించి చావు కబురు నిన్న చల్లగా చెప్పిండు. రైతు కమిషన్ చైర్మను కోదండరెడ్డి గారు. ఈ నెలాఖరికట ఇక అయిపోయింది. పండగ లేదు. అంటే పండక్కి రైతు భరోసా అన్నారు. పండక్కి లేదని దానికి అర్థమైతుంది. ఈ నెలాఖరికి రైతు భరోసా. మరి ఆయన మున్సిపాలిటీ ఎన్నికలు ఫిబ్రవరిలో పెట్టాలి కాబట్టి ఈ నెలాఖరికి ఏస్తే ఇక ఓట్లు డైరెక్ట్ గవర్నమెంట్ డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టు అయ్యిద్ది. ఆ మున్సిపాలిటీలలో ఉంటే చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్ల నుంచి వచ్చిన రైతులే ఉంటారు కాబట్టి అని అదా? లేదా డబ్బులు లేవా? అంటే అసలు ఆ ఏర్పాట్లే లేవు. డబ్బుల ఏర్పాట్లు. దాదాపు 9,000 కోట్లు కావాలి. రైతు భరోసా జమయ్యాలంటే. ఆ డబ్బులు ఇప్పుడు దాంట్లో పెట్టలే. వాళ్ళ బిజీలో వేరే వేరే బిజీలలో ఉన్నారు. మొత్తానికి ఈ నెలాఖరికి వస్తదట. ఇప్పటికి ప్రస్తుతానికైతే ఈ నెలాఖరులోగా రైతు భరోసా అని రైతు కమిషన్ చైర్మన్ చెప్పిండు. ఈ నెలాఖరు అయిద్దా? మరో వచ్చే నెలాఖరు అయిద్దా? అసలు ఇంగ అది ఎప్పుడైద్దనేది ఇక భగవంతుడికి ఎరక. ఇది రైతు భరోసా గురించి ఒక వార్త. ఒకే విడతలో మున్సిపల్స్ అట. ఇంగో తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ బీఆర్ఎస్ కార్పొరేట్‌లో కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు ఖమ్మం నుంచి. ఈ బిజీలో ఉండరు తుమ్మల నాగేశ్వరరావు గారు. యూరియా గురించి మాట్లాడట్లే. రైతు భరోసా గురించి మాట్లాడట్లే. ఈ చేరికల బిజీలో ఉన్నారు. ఇది మొత్తానికైతే మున్సిపల్స్ ఒకే విడతలో ఉంటాయట. 123 మున్సిపాలిటీలకు సంబంధించి, ఒక 6 కార్పొరేషన్‌లకు సంబంధించి. రైట్. ఆంధ్రప్రభ. 6 గ్యారంటీలకు మళ్ళీ దరఖాస్తులట. పక్కా లబ్ధిదారులకే పథకాలు, సంక్షేమ పథకాల అమలు సంస్కరణలు వృధాపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక నుంచి అంతా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల దశలోనే వడపోతకు నిర్ణయం. సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు. ఈ బిజీలో ఉన్న కింద 6 గ్యారంటీల గురించి మళ్ళా ఒక కథ మొదలైంది. 2 సంవత్సరాలు పూర్తయ్యాక 6 గ్యారంటీల కోసం మళ్ళా దరఖాస్తులట. అసలు మీరు అన్న 6 గ్యారంటీలేంటి? మీరు చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలైతాయన్ని. మళ్ళా 6 గ్యారంటీలు దరఖాస్తు ఏంది అయిపోయినాయి గదా! అమలు కావాలి గదా! ఇప్పటికే. అంటే ఎంత ప్రజల్ని అంటే చీట్ చేస్తున్నారనేది అర్థమైతుంది. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల పైన రాసిచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈరోజు 6 గ్యారంటీలు అమలు కాలేదని ప్రభుత్వమే ఒప్పుకుంటున్నట్టు కదా! 6 గ్యారంటీల పైన మళ్ళీ దరఖాస్తులట. 6 గ్యారంటీల్లో మహిళలకు ఇస్తానని 2,500 కాలేదు. అమలు కాలేదు. పెన్షన్లు 4,000 పెంచుతానన్నది అమలు కాలేదు. నిరుద్యోగులకు సంబంధించి 2,00,000 ఉద్యోగాలేస్తా అన్నారు. 1 ఇయర్‌లో అమలు కాలేదు. ఒక ఉచిత కరెంట్ అమలైతుంది. ఉచిత బస్సు అమలైతుంది. మిగతాయన్నీ యథామామూలుగా అట్లే ఉన్నాయి పెండింగ్. ఇక మళ్ళా దరఖాస్తులు. మళ్ళీ అప్పుడు తీసుకున్నయి ఎటు పోయినాయి? 2023 డిసెంబర్ 27 నుంచి 2024 జనవరి 6 వరకు దాదాపు వారం 10 రోజులు ఒక ప్రోగ్రామ్ పెట్టి 6 గ్యారంటీల దరఖాస్తులు, ప్రజాపాలన దరఖాస్తులని పెట్టి దరఖాస్తులు వాళ్ళే తయారు చేసి, దాంట్లో అన్ని కాలమ్స్ పెట్టి, దరఖాస్తు తీసుకొని దానికి ఆన్‌లైన్ చేస్తాం. మీకు ఒక నంబర్ వస్తది. ఆన్‌లైన్ ట్రాక్ చేసుకోవచ్చని గొప్పలు చెప్పారు. అవి చెత్తబుట్టలేశారా? మళ్ళా దరఖాస్తులేంటి? దుబారాని, వృధాని నివారిస్తారట. నివారించండి. మళ్ళా దరఖాస్తులనే ప్రాసెస్ పెట్టారంటేనే దీంట్లో కట్ చేసే కార్యక్రమం కొంత. ఇక పాతయి పోవాలని ఎత్తుగడ 6 గ్యారెంటీలకైతే మళ్ళా దరఖాస్తులు తీసుకుంటారట. మంత్రి అజారుద్దీన్‌కి పదవీ కాలం ఉందట. ఏ సభలోనూ సభ్యుడు కాకుండానే మంత్రిగా ప్రమాణ స్వీకారం. ఏప్రిల్ 30 లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశాలు మృగ్యం. అంటే లేవు. అవకాశాలు లేవు.
ఆయన అక్టోబర్ 30, 31కో ప్రమాణ స్వీకారం చేసిండు మంత్రిగా. అక్కడి నుంచి కరెక్ట్ ఏప్రిల్ 30కి 2 మంత్స్ అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టైంలో ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఆయనకు మంత్రి ఇచ్చారు. అప్పుడే అనుకున్నారు ఇది ఊడిపోయే మంత్రి అని. ఇప్పుడు ఎమ్మెల్సీ కాలే, ఆయన ఎమ్మెల్యే కాలే. ఎమ్మెల్సీ కోసం గవర్నర్‌కి పంపిస్తే ఆయన పేరు అది వేరే ఇష్యూలో గొడవ కోర్టు ఇష్యూలో ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు మేము క్లారిటీ చేయలేమని చెప్పింది. కొత్తోళ్ళని తీసుకో అని. ఇప్పుడు అయ్యే అవకాశాలు ఎక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలు లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీ గుంజుకొని 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణని ఇట్లే తీసుకుండు. రవాణా శాఖ మంత్రి ఇచ్చి అంటే ఎన్టీ రామారావు కొడుకు కూడా నాకెళ్ళే ఉన్నాడు అని చెప్పుకోవడానికి రవాణా శాఖ మంత్రి ఇస్తే ఆయనకి ఎమ్మెల్సీ అప్పట్లో లేవు ఎమ్మెల్సీ. ఎమ్మెల్యే అవకాశం ఎక్కడ దొరక్క రాజీనామా చేసిండు 6 నెలల తర్వాత. ఇది అదే కథ. రైట్. నదీ జలాలపైన రాజకీయాలు వద్దంటాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎవరు చేస్తారు రాజకీయాలు? వద్దు వద్దు అంటాడు రాజకీయాలు. చేసేది ఎవరు మరి? మిషన్ మున్సిపల్ ఎన్నికల ఎజెండాగా నేడు కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం. పంచాయతీ ఎన్నికల కన్నా మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం. గెలుపు వ్యూహం ఖరారు. హాజరు కాన్న సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, డీసీసీ కూర్పు నివేదికలో అందజేయన్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు. మిషన్ మున్సిపల్ మీద పడ్డారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేవలం మున్సిపల్ ఎన్నికలు ఎట్లా అనేది చూస్తున్నారు. యూరియా రైతుల గురించి, రైతు భరోసా గురించి, రైతుల ఇబ్బందుల గురించి, నిరుద్యోగుల ఇబ్బందుల గురించి వాళ్ళు వదిలేశారు పూర్తిగా. కేవలం మున్సిపల్ ఎన్నికలు ఎట్లా సాధించాలి ఎక్కువ దీనిపైనే పడ్డారు. దానికోసమే పనిచేస్తాను. ఖమ్మం మంత్రులకు కమిషన్ల కక్కురుతుంది. ఆ ముగ్గురు మంత్రులు మొనగాళ్లు కాదు మోసగాళ్లు. వారి నాయకుడు అలీబాబా రేవంత్ రెడ్డి. గడిచిన 2 నెలలు జరిగింది ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే కేసీఆర్ అప్పులు. ఖమ్మంలో జరిగిన సర్పంచుల ఆత్మీయ అభినందన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నాడు. ఖమ్మం మంత్రుల కమిషన్ కక్కురుతట. వాళ్ళు ముగ్గురు మొనగాళ్ళు కాదు మోసగాళ్ళు అని చెప్తున్నారు ఆయన పోయి. చావనైనా దస్తాంగాన కంపెనీ మాకొద్దు. బిక్కనూరులో ఫ్యూజన్ హెల్త్ కేర్ ఫార్మా సంస్థ ఏర్పాటుపై వెల్లువెత్తిన నిరసన. ముక్తకంఠంతో వ్యతిరేకించిన 18 గ్రామాల ప్రజలు. ఆ స్థాయిలో మేము చావనైనా దస్తాం అనే పరిస్థితి రైతులకు వచ్చిందంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మా ప్రాణాలను ఇస్తాం కానీ ఫార్మా కంపెనీ వద్దంటున్నారు. అయినా కానీ ఇంటికి దగ్గర పోలీసులను పెట్టి భూమిని సేకరించే కార్యక్రమం చేస్తాను బిక్కనూరులో. చావనైనా దస్తాం కానీ విషాన్ని వెదజల్లే ఫార్మా కంపెనీలు పెట్టనివ్వమంటూ ముక్తకంఠంతో కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని 18 గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. మండల కేంద్ర శివారులో ఫ్యూజన్ హెల్త్ కేర్ ఫార్మా కంపెనీ కొత్తగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ప్రజాపర సేకరణకు 18 గ్రామాల యువత ప్రజలు వచ్చారట. రైట్. ఆంధ్రజ్యోతి. నీళ్లపై రాజకీయాలు చేయొద్దు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. భావోద్వేగాలతో తెలంగాణ ఆటలు సరికాదు. గోదావరిలో పుష్కలంగా జలాలు. దేవాదాలను విస్తరిస్తే కాదంటామా? గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకున్నామా? పోలవరంపై రాజకీయం తగునా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. పోలవరంపై రాజకీయం తగదు. కాళేశ్వరాన్ని అడ్డుకోలేదు, దేవాదాలను అడ్డుకోలేదు అని కొంచెంసేపు అనుకుందాం. మరి మొన్న చేసిన 16 ప్రాజెక్టుల పైన కంప్లైంట్లు ఏంది? 2015 నుంచి 17 మధ్యలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైన 5 కంప్లైంట్లు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్లు ఎందుకు ఇవ్వబోతున్నారు? మీ పోలవరమో, నల్లమల సాగరో, బనకచెరలో కట్టాలనుకున్నప్పుడు ఇస్తే కంప్లైంట్ మీకు కోపం వస్తుంది. రాజకీయాలు వద్దంటారు, జగడాలు వద్దంటారు అని తెలంగాణ సమాజం అనుకుంటున్న పరిస్థితి. రైట్. ఆదాబ్ హైదరాబాద్. ఐడిపిఎల్ భూమి కబ్జా చర్యలు ఎక్కడ? కళ్ళు చెదిరే కథనం పార్ట్ 2. ముమ్మాటికి మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థ అక్రమాలకు పాల్పడింది. మేడ్చల్ జిల్లా గత కలెక్టర్ ఈ భారీ కుంభకోణంపై ఎందుకు దృష్టి పెట్టలేదు? తొలుత 4 వ్యక్తులకు కలిపి ఒకే ఖాతా నెంబర్, ఆ తర్వాత నలుగురికి 4 ఖాతాల నెంబర్లు చూపించారు. ఇది ఎలా సాధ్యం? మరలా ఆ ఖాతా నెంబర్లు మార్చేశారు. ఈ నలుగురికి రెవెన్యూలో కొత్త చట్టం ఏమైనా ప్రభుత్వం తీసుకొచ్చిందా? ఈ వ్యవహారంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సైతం కేసు నమోదైంది. మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థను
ఆర్ఓసీలో బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. ఐడీపీఎల్‌కు సంబంధించిన ప్రభుత్వ భూమిని కాపాడాలి. ముఖ్యమంత్రి గారు ఈ వ్యవహారంపై ఓ లుక్ వేయండి. ఈ అక్రమంపై విచారణ సంస్థల చేత విచారణ జరిపించండి. మెయిన్‌ల్యాండ్ అనే ఒక సంస్థ ఉంది. దానికి సంబంధించిన ఎండీ సచ్చిత సచ్చిదానందరావు అట. ఐడీపీఎల్ భూముల్ని కబ్జా చేసిందని ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. మేడ్చల్ జిల్లా అప్పటి కలెక్టర్ ఎందుకు మౌనం పాటించిండు అంటే, అక్కడి నుంచి ఆదేశాలొచ్చినాయేమో. పై స్థాయి నుంచి ఆదేశాలిస్తే కలెక్టర్లు, ఆర్డీఓలు అనుకూలంగా చేస్తే మూటలు ముడితే ఈ పనులు చేస్తుంటారు. డైరెక్ట్‌గా ఐడీపీఎల్ భూములు కబ్జా చేసిండట. ముఖ్యమంత్రి గారు ఒక లుక్ ఏంటంటే, ఆయన లుక్ లేకుండా ఇంత జరిగి ఉంటాది. ముఖ్యమంత్రి లుక్ లేకుండానే, ముఖ్యమంత్రి గారికి తెలవకుండానే హైదరాబాద్‌లో నడిబొడ్డులో ఐడీపీఎల్ భూముల్ని కబ్జా చేసిండంటే అంత ఈజీగా అయితాది. నిజంగానే ఒకవేళ అంత ఈజీగా ఆయనకి తెలవకుండా అయిందంటే ఈ వార్త వాళ్ళ దృష్టికి పోదా? ఇంటెలిజెన్సీ ఉండదా? ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్‌లో ఈ పేపర్ పోదా? ఎళ్తది. కానీ మాట్లాడరు. ఇక అది ఎప్పుడు బయటికి బ్లో అయ్యి రాజకీయ నాయకులు కోర్టులో ఇంకోటో గట్టిగా వచ్చినప్పుడు అప్పుడు పెడతారు. లేదు మేము ఒప్పుకోం, తాట తీస్తాం, తోలు తీస్తాం అంటారు కానీ తోలు తీసేది, తాట తీసేది ఉండదు. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ. 16 తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు. ఇంకా తీరని బావుపాగా నేడు 2 కళ్ళు, నేడు 2 నాలుకలు. ఆంధ్రబాబు ఆపవేం బడాయి. ఆపవేం డాబు అని చెప్పి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కాళేశ్వరం కడితే నేనెప్పుడు అభ్యంతరం చెప్పలేదు. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి కాబట్టి అభ్యంతరం చెప్పలేదు అని చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం 16 ప్రాజెక్టులు సామర్థ్యాలను విస్తరిస్తున్నదని, ఇంటేక్ పాయింట్లు మార్చినా, అలైన్‌మెంట్‌లో మార్పులున్నా, కమాండ్ ఏరియా నిల్వ సామర్థ్యాలను పెంచినా అవి కొత్త ప్రాజెక్టులుగానే చూడాల్సి ఉంటుందని, వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని 2025 డిసెంబర్ 16న కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది. 2026 జనవరి 5న సుప్రీంకోర్టులో ఏపీ వాదనలు వినిపించింది. తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. ఆ రాష్ట్రమే గోదావరి జలాలను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నది. మేము కేవలం నల్లమల సాగర్ డీపీఆర్ తయారు చేస్తే తెలంగాణకు నష్టమేమిటి? ఏపీ భూభాగంలో చేపట్టిన నిర్మాణంపై తెలంగాణ అభ్యంతరం చెప్పడానికి ఉన్న సాధికారత ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. 16 ప్రాజెక్టుల పైన కంప్లైంట్ ఇస్తారు. కొత్త ప్రాజెక్టులు కడుతుంటే ఆపండి అని జలశక్తి శాఖ చెప్తారు. జలశక్తి శాఖ మీరు లెటర్ ఇచ్చారు కాబట్టి మేము ఆపుతామని వాళ్ళు చెప్తారు. సుప్రీంకోర్టుకు పోయాం, తెలంగాణ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా గోదావరి జలాలను వాడుకుంటుంది. మా విలాకాలం మేము కట్టుకున్న నల్లమల సాగర్, బాణసంచర్లను ఎట్లా అభ్యంతరం చెప్తారు? మేమైతే తెలంగాణలో కట్టుకునే వాటిపైన అభ్యంతరం చెప్తాం కానీ, మేము కట్టుకునే వాటిపైన తెలంగాణలో అభ్యంతరం చెప్పొద్దు అని ఒక 2 నాలుకల ధోరణి మాటలు. పైకేమో రాజకీయాలొద్దు, జగడాలొద్దని చెప్తుండు. ఫక్తు రాజకీయాలు చేస్తానని చంద్రబాబు నాయుడు అని చెప్పి నమస్తే తెలంగాణ ఒక వార్తని రాసింది. ఇది ఒక వార్త. రైట్. ఈనాడు చూద్దాం. మున్సిపాలిటీ ఎన్నికలపైన నేడు కీలక చర్చలున్నాయట. నేడు పీసీసీ, పీఏసీ విస్తృత స్థాయి సమావేశం ఉంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ. హామీల అమల్లో సీఎం విఫలమయ్యారని కేటీఆర్ నిన్న ఖమ్మం మీటింగ్లో చెప్తుండు. హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమైందని చెప్పి. రైట్. సాక్షి చూద్దాం. సత్వరము పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలకు శరవేగంగా సన్నాహకాలు జరుగుతున్నాయట. 12వ తేదీలుగా ఓటర్ల తుది జాబితా ప్రచురణకు ఎస్ఈసీ ఆదేశం. నేడు రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు తెలుసుకోనున్న ఎన్నికల సంఘం. మున్సిపాలిటీలు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో మార్గదర్శకాలు. ఈ నెల 3వ వారంలోగా షెడ్యూల్, ఫిబ్రవరిలో ఎన్నికలు ఇలా ఉంటాయట. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, మొత్తం 2996 వార్డులు. వీటికి సంబంధించి చాలా ముమ్మరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. పురపాలక సంఘం ఎన్నికలు తప్పనిసరిగా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. ఈ నెల 3వ వారంలో షెడ్యూల్ వస్తుందట. దానిపైన మొత్తం ముఖ్యమంత్రి, మంత్రులు పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ధరణి కష్టము. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం కట్టిన చలాన్లకు ఇప్పటికీ కలగని మోక్షం. 87 కోట్లకు పైగా రైతుల సొమ్ము ఇంకా రైతుల ఖజానాలోనే ఉంది. చెల్లింపు అధికారాలు సీసీఎల్ఏ వద్దే పెట్టుకోవడంతో రైతులకు ఇబ్బందులు అని చెప్పి ధరణి కష్టం భూభారత్లోనూ కలగని మోక్షం. ధరణి కష్టం అంటే దరి చేస్తే కదా, చేర్చేటోడు చేరిస్తే దరి చేరింది. మేము ధరణిని బంగాళాఖాతాలు కలుపుతూ అద్భుతమైన భూభారతం తెస్తామని చెప్పారు.
ఆ భూభారతి కూడా సేమ్ ధరణిలో ఏ సమస్యలున్నాయో అదే ఉన్నాయి. మోక్షం కలగక ఇబ్బందులు. దీంట్లో ఇంకో గమ్మత్తేందంటే, ఎవరైనా ధరణిలో స్లాట్ బుక్ చేసుకుంటే, ఆ బుక్ చేసుకున్న తర్వాత అనివార్య కారణాలతోనైనా క్యాన్సిల్ చేస్తే, ఆ బుక్ చేసుకున్నప్పుడు పే చేసిన ఆ ఫీజ్ ఏదైతే రిటర్న్ రావట్లే. 87,00,00,000 ఇప్పుడు పెండింగ్ ఉందట. వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. రైతులకి రీయింబర్స్ చేయాలి కదా! ట్రాన్సాక్షన్ జరిగితేనే ట్రాన్సాక్షన్ ఫీజ్ ఉంటది. స్టాంప్ డ్యూటీ గాని ఇంకోటి. ట్రాన్సాక్షన్ జరగకపోయినా ఆ స్టాంప్ డ్యూటీ అట్నే అడ్డుపెట్టుకొని ప్రభుత్వం ఆడుకుంటుంది. దీనిపైన రైతుల ఆవేదన ఉంది. వాటిని పట్టించుకునే నాథుడు లేడు. రెవెన్యూ శాఖ మంత్రి పట్టించుకోడు. వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోరు. వాళ్ళు కేవలం వేరే వేరే కార్యక్రమాల్లో ఉండరు. ఇది గాక 567 567 జీవో అని ఒకటి తెచ్చారు. రైతు రుణమాఫీకి సంబంధించి. 2,00,000 లోపు 2,00,000 లోపు ఉన్న రుణాలను మేము మాఫీ చేస్తాం. 2,00,000 పైనుంటే అది మీరు పే చేసుకోండి. మా లోపట 2,00,000 వరకు మేము పే చేస్తామని చెప్పి రైతులకు చెప్పారు. ఆ జీవో చెప్పారు. ఆ జీవో చేశారు. దాంట్లో ఇప్పటికి 30, 40% రైతులకు రుణమాఫీ కాలే. వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు పాపం. వాళ్ళ గురించి పట్టించుకున్నోడు లేడు. ఇంకా గమ్మత్తేందంటే ముఖ్యమంత్రి గారు, ఆ మంత్రులు కొంతమంది ప్రకటించారు. 2,00,000 పైనున్న రుణాలు పే చేసుకోండి మీరు. మిగతాయి మేము బ్యాంకుకి జమ చేస్తామంటే వాళ్ళు పాపం అప్పులు తెచ్చి కట్టారు రైతులు. ఇప్పుడు చేతిలో ఉన్న డబ్బులు పోయింది గాక, బ్యాంకులకు గట్టింది గాక, ఇప్పుడున్న 2,00,000 రుణమాఫీ కాలే. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎవరిని అడగాలో తెలవదు. ఏం చేయాలో తెలవదు. దానిపైన నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఒలిగొండ మండలం జంగారెడ్డిపల్లెట. ఆ రైతు జంగారెడ్డిపల్లికి సంబంధించిన నరసింహారెడ్డి అనే ఒక రైతు హైకోర్టులో రిట్ పిటిషన్ ఏసిండు. 2,00,000 లోపు రుణాలు ఉన్నోళ్ళకి మాఫీ చేస్తున్నారు. మాకు కాలేదు అని చెప్పి. ఈ పిటిషన్ గిట్ల ఎలో అయిందనుకోండి, చాలామంది రైతులు హైకోర్టుకొచ్చే అవకాశం ఉంటది. రైతు కమిషన్‌కొచ్చే అవకాశం ఉంటది. చాలా ఆవేదనతో ఉన్నారు. కోర్టుకు పోయే పరిస్థితి రైతొచ్చింది. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్ తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.